11(1) చట్ట సవరణకి ప్రతిపాదించబడేదైంది అధ్యక్ష. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కలిగే అవకాశం ఉండకూడదని ఈ బిల్లు యొక్క సారాంశం అధ్యక్ష. కావున ఈసీఐ జారీ చేసిన అప్డేటెడ్ మరియు ప్రచురింపబడ్డ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన అంశం విషయంలో అందరికీ కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనే క్లాజ్ను పెట్టడం, అదే చిన్న చట్ట సవరణ చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి కూడా అందరు సభ్యులు కూడా అనుమతిస్తారని ఆశిస్తూ ఉన్నాను. నేను అదేవిధంగా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, దయచేసి స్పీకర్ గారి చైర్కి సహకరించమని. స్పీకర్ గారు మరి మీ చైర్లో కూర్చున్న ప్యానెల్ స్పీకర్కి సంబంధించి వారు కూడా స్పష్టంగా ప్రతిపక్షానికి సంబంధించిన టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ సభ్యులకు టీఆర్ఎస్కి సంబంధించిన సభ్యులను కోరుతా ఉన్నాం, మీరు అడగగానే వెంటనే మా గౌరవ మరి మైనింగ్ మినిస్టర్ గారు డాక్టర్ వివేక్ గారు మొదటగానే విచారణ జరిపిస్తాం పూర్తి స్థాయిలో అని స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ప్రజాస్వామికంగా ఉండాలి. మీరు ఇంకా డిమాండ్ చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మేమే అధ్యక్ష ప్రభుత్వంలో ఉండి ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని నోటీసులు కూడా ఇచ్చింది మా ప్రభుత్వం, వారి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయాన లేచి మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీకి వేశారు అధ్యక్ష. మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ అయినాక హౌస్ కమిటీకి ఏమన్నా ఆలోచన ఉంటుంది అధ్యక్ష? హౌస్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈరోజు దానికి సంబంధించిన టర్మ్స్ హరీష్ రావు గారు విషయంలో ఒక స్పష్టత నేను హరీష్ గారిని కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ. వారందరికీ కూడా తెలుసు, పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంక్వైరీ విచ్ కెన్ బి ఆర్డర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. దానికంటే పెద్దది ఉండదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన తప్పులు కానీ మరి మీరు అనుకుంటున్న అనేక అంశాలు మీరు నేరుగా సిబిసిఐడికి సంబంధించిన విచారణ అధికారి ముందట పోయి మీరే కాదు సంబంధిత ఆధారాలతో ఉన్న మరి ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు అధ్యక్ష. కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలని, సభాపరంగా పూర్తి స్థాయిలో అడ్డుకునే కార్యక్రమం చేయాలని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన అంశం మేము వారిని అపీల్ చేస్తా ఉన్నాం. యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్ అండ్ అపీలింగ్ టు మై కలీగ్స్ హియర్ అధ్యక్ష. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇద్దరు కూడా పెద్దలు ఉన్నారు. ఇక్కడ గొప్ప అనుభవం ఉంది. ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకా పెద్ద విచారణ నలుగురు ఉన్నారు. ముగ్గురు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మరి వారు కూడా ఆలోచన చేసి ప్రజలకు సంబంధించిన అధ్యక్షం డిమాండ్స్ వారు ఏదైనా ఉంటే డిమాండ్స్లో ఆ డిమాండ్స్ ప్రకారం ఆ సబ్జెక్ట్స్ ప్రకారం చేయాల్సిన ధర్మం ఉంటుంది అధ్యక్ష. వారి హక్కు, వారు ఏది చెప్పినా మేము సమాధానం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మరి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం అధ్యక్ష. డిమాండ్స్ పక్షాన అందరూ గౌరవ మంత్రులు ఉన్నారు, చాలామంది శాసనసభ్యులు ఈ డిమాండ్స్ పక్షాన పాల్గొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఇదే విధమైన డిమాండ్ పెట్టడం సరికాదు. ఈరోజు చైర్కు సహకరించాలని, సభ సజావుగా జరగడానికి సహకరించాలని మా పక్షాన వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష.